ओं नमः शांताय दिव्याय सत्यधर्मस्वरूपिणे स्वानंदामृतृप्ताय सुंदराय नमो नमः। సనత్సుజాతీయంలో 6వ అధ్యాయంలో 3వ శ్లోకాన్ని చూస్తున్నాం. అపోధ అభ్యస్సలిలస్య మధ్యే ఉభౌ దేవౌ శిశ్రియాతీంతరిక్షే అతంద్రితః సవితుర్వివస్వాన్ ఉభౌ బిభర్తి పృథివీం దివంచ యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. ఇక్కడ జలాల నుండి ఏర్పడ్డటువంటి సృష్టి విషయాన్ని సూర్య భగవానుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. అపహ అధ జలాలు ముందు, వాటి తరువాత అభ్యహ ఆ జలాల నుండి, సలిలస్య మధ్యే జల మధ్యంలో, ఉభౌ దేవౌ జీవాత్మ పరమాత్మలు, అంతరిక్షే శూన్యమునందు ఆకాశమునందు శిశ్రియాతే ఆశ్రయించి ఉన్నారు. సలిలస్య మధ్యే అంతరిక్షే ఉభౌ దేవౌ శిశ్రియాతే. సలిలస్య మధ్యే అంటే జలమధ్యంలోని అంతరిక్షంలోని వాళ్ళు ఆశ్రయించి ఉన్నారు అన్నారు. పరమాత్మ నుండి మొదటి జలాలు, దాని నుండి పంచభూతాలు, ఆ జలమధ్యంలో ఆకాశం, జీవుడు, ఈశ్వరుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటారు. జీవ తంద్రిత, ఈశ్వర అతంద్రిత. జీవుడు అజ్ఞానం అనేటువంటి నిద్ర చేత కప్పబడేటువంటి వాడు, ఈశ్వరుడు అజ్ఞానం చేత కప్పబడకుండా ఉండేటటువంటి వాడు. కాబట్టి జీవుణ్ణి కప్పే మాయ అంటే ఈశ్వరుడైనటువంటి సూర్యుడి చుట్టూ ఒక పరివేషం ఉన్నది, అది ఈశ్వరుడిని కప్పలేదు. అలాగే జీవుడు పృథివీ రూప శరీరాన్ని, ఈశ్వరుడు దివ్యమైనటువంటి శరీరాన్ని ధరించున్నారు. జీవుణ్ణి కప్పేది అజ్ఞానం, అదే మృత్యువు. మాయ ఈశ్వరుని చేత కల్పించబడ్డాది కాబట్టి ఈశ్వరుణ్ణి అది కప్పలేదు. ఇక్కడ మాయ ఈశ్వరుణ్ణి కప్పలేదు కాబట్టి వివస్వంతుని చుట్టూ పరివేష రూపం అంటే ఏమిటి? వివస్వంతుడంటే ఏమిటి? ఇక్కడ అతంద్రిత సవితుర్వివస్వాన్ అన్నాడు. అతంద్రిత అంటే అజ్ఞానము చేత కప్పబడినటువంటి వాడు, ఆలస్యము నిద్ర మొదలైనటువంటి లేనటువంటివి స్థితి అది పరమాత్మ. ఆ నిద్ర ఆలస్యము మొదలైనటువంటి స్థితి లేనటువంటి సవితు వివస్వాన్, వివస్వంతుడు. ఎలా ఏమిటి ఆ వివస్వంతుడు అంటే ఏమిటి? ఆ చుట్టూ ఉన్నటువంటి పరివేషం అంటే ఏమిటి? ఈ జలమధ్యంలో ఆ జీవుడు పరమాత్మ ఉండడం ఏమిటి? ఇవి ఆలోచించాలి. అక్కడ యోగులు పరమాత్మని చూస్తున్నారు అంటున్నారు. అక్కడంటే ఎక్కడ చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు? అపహ అధ అభ్య సలిలస్య మధ్య అనేటువంటి చోట అపహ అంటే జల సృష్టి చెప్పారు. అంటే నీరు మొట్టమొదట పుట్టింది, కానీ ఆకాశము, వాయువు, అంతరిక్షము, ఆకాశము, వాయువు, అగ్ని అనేటువంటి భూతాల తర్వాత జలాలు పుట్టినట్టుగా తైత్రీయోపనిషత్తులో ఉన్నది. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ అని. మరి మనం అలా చూసినట్టుగైతే వాటి తర్వాత జలం ఉండాలి కదా. అంటే బృహదారణ్యకంలో అశనాయాహి మృత్యు తన్మనో అకురుత ఆత్మన్వీశ్యామితి సోర్చన్న చరతు తస్యార్చ్యత ఆపో అజాయంత అర్చతే వైమేకం అభూదితి తదేవార్కస్యార్కత్వం కగుంహ వా అస్మై భవతి ఏమేతదర్కస్య అర్కత్వం వేద అని శృతి చెప్తున్నది. ఇక్కడ హిరణ్యగర్భ బ్రహ్మ వాస్తవమైనటువంటి అతని ధర్మం ఏమిటి? ఆకలి. ఆ హిరణ్యగర్భ బ్రహ్మ ఆకలితో ఉండేటువంటి వాడు, ఆయన నుండి మనస్సు పుట్టింది. ఆ మనస్సుతో
ఆ ప్రజాపతి తనని తాను పూజించుకుంటే, గౌరవించుకుంటే ఆపహాజాయంత జలాలు పుట్టే. అంటే అర్రంటే పూజ, కా అంటే నీరు, అర్కహ అంటే పూజాంగమైనటువంటి జలం. ఆ హిరణ్యగర్భ ప్రజాపతి తనని తాను గౌరవించుకుంటూ ఉన్నటువంటి, పూజించుకుంటూ ఉన్నటువంటి సమయంలో జలాలు పుట్టాయి. విరాట్టుని అగ్ని అంటారు, అదే నీరు అంటారు. అంటే అర్కశబ్దం విరాట్టుని జలాన్ని కూడా చెప్తుంది. తైత్తిరీయంలో ఆకాశాద్ వాయు ఇత్యాది క్రమం ద్వారా ఆకాశవాయు అగ్నిభూతాల అనంతరం నీరు పుట్టింది అని చెప్పారు. భగవత్పాదులు కూడా అత్ర ఆకాశ ప్రభృతీనాం త్రయాణం ఉత్పత్త్యనంతరం ఇది వక్తవ్యం అని, జలం మొట్టమొదట పుట్టింది అని అనకండి, జలం ఎలా పుట్టింది అని అంటే ఆకాశాదులైనటువంటి భూతాలు పుట్టిన తర్వాతే పుట్టిందని చెప్పండి అన్నారు. అంటే జలములు అనేటువంటివి పాంచభౌతికమైనటువంటి స్థితిలో ఎలాగా కలుగుతున్నాయి? బ్రహ్మగారు తనని తాను పూజించుకుంటూ ఉన్నప్పుడు కలిగినటువంటి జలములు పూజాంగ జలములు అని మనకి జలముల యొక్క సృష్టి తెలిసింది. జలములు అర్క అంటే సూర్యుడు అని అర్థం. అర్రంటే పూజ, కా అంటే జలం, పూజాంగమైన జలం అర్క అంటే జలమే. అంటే అదే విరాట్ రూపము, అదే అర్క రూపము, అదే ఆపరూపము. అంటే నీళ్లు అదే, సూర్యుడు అదే, హిరణ్య గర్భుడు అదే అని మనకి తెలుస్తున్నది. అయితే ఆపోవా అర్క యదపాగుంసర ఆసీత్ తత్ సమహన్యత సా పృథివ్యభవతు అనేటువంటి శృతి ప్రకారం ఆ జలాల సారం పెరుగు గడ్డకట్టినట్టుగా గడ్డకట్టి భూమి అయింది అని చెప్పారు. ఆపోవా అర్క అపాగం శర ఆసీత్. ఎలాగైతే పాలు తోడు పెడితే మీదని చెట్టు కట్టి గడ్డగట్టేస్తుందో అలాగా ఈ జలాల మధ్య నుండి జలముల యొక్క సారం గడ్డకట్టి భూమి అన్నటువంటిది ఏర్పడ్డాది. తాభ్య అండం అభినివృత్తం. ఆ జలాల నుండి అండం, ఏదైతే బ్రహ్మాండము అనేటువంటిది మనం చెప్తున్నామో ఆ అండస్వరూపమైనటువంటిది ఏర్పడ్డాది. అంటే ఇప్పుడు మనకి ఆపహ జలాలు ఆధాభ్య సలిలస్య మధ్యే, ఆ జలాలు జలాల మధ్యంలో బ్రహ్మాండము ఏర్పడ్డాది. ఆ బ్రహ్మాండమును అంతరిక్షమును రెండు ఆశ్రయించున్నాయి. జీవుడు పరమాత్మ ఆశ్రయించున్నారు. దాని నుండి అండం వచ్చింది. జల మధ్యంలో ఒక అండం బ్రహ్మాండం ఏర్పడ్డాది. దాన్ని విరాట్ శరీరం కలిగినటువంటిది అంటారు. అంటే జలాల నుండి భూమి నుండి దాని మధ్యంలో విరాట్టు ఏర్పడ్డారు. సో అకామయత ద్వితీయో మా ఆత్మా జాయేత అని శృతి. అంటే నాకు రెండు కావాలి అనుకున్నాడు. ఆ రెండు కావాలి అని అతను కోరుకుంటే ఎవరు? ఆ హిరణ్య గర్భుడు. ఉభౌదేవౌసి శ్రియా అంతరిక్షే అని, అంతరిక్షం ఈ బ్రహ్మాండం అనేటువంటి దాని యందు రెండు దివ్య రూపాలు ఏర్పడ్డాయి. ఒకటే ఉండాలి కదండి అని అంటే ఆయన ద్వితీయో మా ఆత్మా జాయేత, నా ఆత్మ నుండి మరొకటి కలగాలి అనుకున్నాడు కాబట్టి మరొకటి కలిగింది. అది సమిష్టి జీవుడు, రెండోది బ్రహ్మము. ఈ రెండు ఒక్కటే. అజ్ఞాన ఆవరణం నశిస్తే జీవుడే బ్రహ్మ, కానీ బయటికి రెండులా కనిపిస్తాయి. బయటికి రెండులా ఉన్నాయి కానీ లోపల రెండు ఒకటే. అజ్ఞానం అనేటువంటి ఆవరణంతో కూడుకున్నటువంటిది సమిష్టి జీవుడు. అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతే ప్రకాశించేటువంటి వాడు బ్రహ్మము. కాబట్టి ఇక్కడ రెండు ప్రకాశిస్తున్నాయి అన్నాం. ఏమిటండి ఆ రెండును అంటే జీవుడు బ్రహ్మము అనేటువంటివి ఉభౌ దేవౌ. ఆ జీవుడు బ్రహ్మము అనేటువంటివి రెండూ కూడా ఒక్కటే అయినప్పటికీ కూడా అవి అంతరిక్షంలో ప్రకాశిస్తున్నాయి. అయితే ఏమండి
తంద్ర అంటే ద్రాం కుత్సాయాంగతో ద్రాంతి అంత్రేతి తంద్రి అని ఇంద్రియాలు మిక్కిలిగా ఉపరతాన్ని చెందడాన్ని తంద్ర అంటారు. బాగా అలిసిపోయాం అనుకోండి, దాన్ని తంద్ర అంటారు. అలాగే తము జ్ఞానం అనేటువంటి దాని నుంచి ఒంటి మీద తెలివి లేకుండా ఉండే అంత సుషుప్తి నిద్ర కలగడాన్ని కూడా తంద్ర అంటారు. తంద్ర అనేటువంటి శబ్దం చేతను బాగా అలిసిపోవటం వల్ల కలిగే విశ్రాంతి, శరీరం మీద తెలివి లేనటువంటి నిద్ర అనేటువంటి అర్థాలు మనం చెప్పాలి. అంటే అతంద్రిత అంటే ఈ బ్రహ్మగారికి తంద్రము లేదు, ఈ బ్రహ్మ అలిసిపోవటం అనేటువంటిది లేదు, ఈ బ్రహ్మకి నిద్ర లేదు. అతంద్రిత సుషుప్తం కానటువంటి, ఇంద్రియాల అలసట లేనటువంటి, జాగ్రత్త రూపమైనటువంటి ఈ అతంద్రిత ఇటువంటి బ్రహ్మము స్వపతి సుప్తం ప్రేరయతి ఇది సవిత షు ప్రేరణే అనేటువంటి ప్రకారంగా సుప్తుణ్ణి జాగృతుణ్ణి చేసేది సవిత. అంటే బాగా నిద్రపోతున్నాడు, గట్టిగా కదలకుండా పడుకున్నాడు, వాడిని లేపేటువంటిది ఏదండి అని అంటే సవిత. ఆ సవితని అతంద్రితమైనటువంటి సవిత అంటే నిత్యం జాగృతంగా ఉండేటువంటి, జాగృతం చేసేటటువంటి, పడుకునేటువంటి వాడిని లేపేటువంటి సవిత. వ్యవస్వాన్ అంటే వ్యవస్తేజ తద అస్తి ఇది వ్యవస్వాన్. వస ఆచ్ఛాదనే అని ధాతు. తేజస్సు చేత అన్నింటినీ ఆవరించేవాడు, కప్పేవాడు సూర్యుడు. కాబట్టి వ్యవస్థే ప్రభయా ఆచ్ఛాదయతి ఇది వ్యవస్వాన్. కాంతి చేత అన్నింటినీ కప్పేటువంటి వాడు కూడా పరమేశ్వరుడు, సూర్యుడు, హిరణ్యగర్భుడు అన్న పదాలు అన్నిటికీ ఒకటే వాడతాం, అందరికీ ఒక్కటే వాడబడుతుంది. హిరణ్యగర్భుడే ఇవన్నీ, పరమేశ్వరుడే, ఆయనే సూర్యుడు అని చెప్తూ, అంటే ఇక్కడ బాగా సుషుప్తిలో ఉన్నటువంటి వాడిని ప్రేరణ చేయాలి, లేపాలి. ఆ లేపడం అంటే ఏమిటి? కొట్టడం తిట్టడం కాదు లేపడం అంటే. ఇక్కడ లేపడం అనేటువంటి పదానికి వాడిని ఆపిష్య అంటాడు శృతిలో. వాడిని బాగా కుడిపి వాడికి సంఘాతానికి అంతటికీ కూడా ఒక్కసారి జాగ్రత్త అవస్థ కలిగేట్టుగా చేసేవాడు. అంటే ఈ సూర్యుడు మనలో ఉన్నటువంటి ఇంద్రియాలనేటువంటి వాటన్నిటినీ కుదిపి ఆ సంఘాతాన్ని బాగా జాగ్రత్తమయ్యేటట్టుగా చేసేటువంటి వాడు. అటువంటి సుప్తస్వరూపంలో ఉన్నటువంటి విజ్ఞానాత్మ, అంటే సుప్తస్వరూపంలో ఉన్నటువంటి విజ్ఞానాత్మ శరీరం కలిగినటువంటిది. దానికి అభిమాని దేవత పృథివీ, కార్యకారణ సంఘాత రూపమైనటువంటి దేహాభిమాని విజ్ఞానాత్మ అయినటువంటి జీవుడు. సుషుప్తి నుండి జాగ్రత్తను పొందించే దేవతారూపం సవితృభావం కలవాడు. అంటే నిద్ర నుంచి లేపేటువంటి వాడు సవితృభావం కలిగినటువంటి విజ్ఞాన ఆత్మ. తన కాంతుల చేత ఆ విజ్ఞానాత్మని కప్పించి ప్రకాశింపజేసేటువంటి వాడు ఆదిత్య స్వరూప హిరణ్యగర్భుడు. అంటే ఇక్కడ హిరణ్యగర్భుడు ఆదిత్య స్వరూపుడు, అతడు విజ్ఞానమయమైనటువంటి ఆత్మని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. అతడు గాఢమైనటువంటి సుషుప్తిలో ఉన్నటువంటి కార్యకారణ సంఘాతాన్ని లేచేటట్టుగా చేస్తాడు. ఆయన తేజస్సు చేత లోకాలన్నింటినీ కప్పినటువంటి వాడు. ఆ పరమాత్మ విజ్ఞానమయ ఆత్మస్వరూపం హిరణ్యగర్భ ప్రజాపతిలో నుండి అతని చేత ప్రకాశించేటువంటిదే. ఈ రెండు పృథివిని దివాన్ని నిలబెడుతున్నాయి, అంటే ఈ భూమిని ఆకాశాన్ని కూడా నిలబెడుతున్నాయి. అలాగే తస్యైవాచ పృథివీ శరీరం జ్యోతిరూపం అయమగ్ని అనటంలో పృథివిని అగ్నిని భరిస్తున్నాయి. ఏవి? వాక్కు, జ్యోతిస్సు, జీవుడు. అంటే తస్యైవాచ పృథివీ శరీరం, వాక్కుకి భూమి శరీరం, జ్యోతిరూపమయమగ్ని, దాని కాంతి రూపమైనటువంటిది అగ్ని. అంటే వాక్కు అనేటటువంటి దానికి జ్యోతిస్వరూపం ఏమిటి? అగ్ని. జీవుడు అధ్యాత్మమైనటువంటి వాక్కు, జ్యోతిస్సు అధిదేవత అయినటువంటి అగ్ని. వాక్కు, మనస్సు, ప్రాణాల్లో ప్రాణం సమిష్టి హిరణ్యగర్భునిలో కలుస్తుంది. అంటే వాంగ్మన ప్రాణాలనేటువంటివి తన్మనో వాంగ్మన ప్రాణా 3 త్రీణ్యన్నాన్య కురుతే వాచ మనః అన్నం
అధ్యాత్మలో వాక్కు, ఆధిదైవికంలో పృథివీ, అదే ప్రకాశ రూపంలో అగ్ని, అలాగే మనస్సు, దివి, ఆదిత్యుడు అన్నటువంటివి ఉన్నాయి. ఇవి ఆ పరమేశ్వరుడు అనుభవించేటువంటివి. ఆయన త్రీణ్యన్నాన్ని అకురుత అంటే ఆయన ఈ మూడింటిని అనుభవించేటువంటి వాటి కింద చేసినటువంటి వాడు. అయితే అగ్ని అయినటువంటి ఆదిత్యుడైనా తేజో రూపాలే, అగ్ని అయినా ఆదిత్యుడైనా తేజో రూపాలే, జీవుడు ఈశ్వరుడు కూడా తేజో రూపాలే. వ్యష్టిలో కనిపించేటువంటి భిన్నత్వాన్ని విడిచిపెడితే అంతా బ్రహ్మమే. అంటే ఆధ్యాత్మలో మనం వాక్కు అన్నటువంటి దాన్ని, మనస్సుని అన్నటువంటి దాన్ని, ప్రాణము అన్నటువంటి దాన్ని, శ్రోత్రము అన్నటువంటి దాన్ని, ఘ్రాణము అన్నటువంటి దాన్ని, ఇలా మనం వేరువేరుగా అధ్యాత్మలో చెప్పేటువంటి వ్యష్టి లక్షణాలని విడిచిపెట్టేసి సమిష్టిగా ఇవన్నీ కూడా దేవతాతత్వములే, దేవత ఆధిదైవికముగా ప్రకాశించి విజ్ఞానాత్మయందు లీనమై హిరణ్య గర్భునిలో కలుస్తాయి. కాబట్టి ఇవన్నీ ఒక్కటే. ఈ మొత్తం అంతా కూడా హిరణ్య గర్భుని యందు లీనమయ్యేటువంటిదే. ఆ హిరణ్య గర్భుడు ఒక్కడే. కాబట్టి ఆ సూర్యుడంటే ఈ ఏవైతే ఇంద్రియ స్వరూపములైనటువంటివి, అధ్యాత్మ రూపాలైనటువంటివి ఉన్నాయో, ఆధిదైవికాలు ఉన్నాయో, వాటిని ప్రకాశింపజేసేటువంటి హిరణ్య గర్భుడు సమిష్టితత్వమైనటువంటి వాడే ఇక్కడ మనకి సూర్యుడిగా వివస్వంతునిగా చెప్పబడుతున్నాడు. సవితుహు అన్నటువంటి శబ్దానికి మనం ఏమిటి అర్థం చెప్పుకున్నాం? లేపేవాడు అని అర్థం చెప్పుకున్నాం. ఎవడు లేపుతాడు? ఎవడు లోపల ఉన్నటువంటి ఆత్మ వాడే ఇంద్రియ సంఘాతాన్ని లేపుతాడు. కాబట్టి సవిత అంటే మనం ఎదురుకుండా చూస్తూ ఉన్నటువంటి సూర్యుడిని కాకుండా ఇంద్రియ సంఘాతాన్ని లేపేటువంటి పరమాత్మ బ్రహ్మ. అలాగే వివస్వాన్, ఎవడు ఈ ఇంద్రియాలని ప్రకాశింపజేస్తున్నాడు? తన కాంతుల చేత కప్పి ఉంచేవాడెవడు? లోపల ఉన్నటువంటి హిరణ్య గర్భతత్వం అయినటువంటి పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ ఏ పరమాత్మ అయితే ప్రకాశింపజేస్తున్నాడో, ఏ పరమాత్మ అయితే లేపుతున్నాడో, వివస్వాన్ సవిత అయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వివస్వంతుడు సవిత అనేటువంటి పేర్ల చేత చెప్పబడినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ పరమాత్మ అంటే వాడు జీవుడు. వాళ్ళిద్దరూ కూడా ఆశ్రయించే ఉన్నారు. అందుగురించే ఇక్కడ ద్వా సుపర్ణ సైజా సఖాయ అనేటువంటి శృతిలో ఒక చెట్టుని జీవుడు పరమాత్మ ఇద్దరూ ఆశ్రయించున్నారు. జీవుడు కర్మలను అనుభవిస్తున్నాడు. అకర్త అయినటువంటి వాడు, అభోక్త అయినటువంటి పరమాత్మ దాన్ని చూస్తున్నాడు అని చెప్పారు. కాబట్టి జీవుడనేటువంటి వాడు వేరేగా ఒక వస్తువు కాడు. ఒకే దాన్ని ఆశ్రయించుండి కర్మల్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడిగా అజ్ఞానం చేత ఆవరించబడినటువంటి వాడు జీవుడు. కర్మల్ని పోగొట్టుకొని జ్ఞానం చేత ప్రకాశించినటువంటి వాడు బ్రహ్మము అని మనకి తెలుస్తుంది. తమాసీత్ తమసా గూఢమగ్రే అప్రకేతం సలిలం సర్వమాప అనేటువంటి శృతి కూడా కల్పాంతంలో అంతా చీకట్లో నిండిపోయేటప్పుడు జలాల నుండే ఈ ప్రజ్ఞాస్వరూపమైనటువంటి పరమాత్మ ప్రకటింపబడ్డాడు అని చెప్తున్నారు. అపశ్యన్ గోపామనిపద్యమానం ఆచపరాచ పృథివిభి పదివిశ్చరంతం ససధ్రీచి సవిశూచీర్వసాన ఆపరీవర్తి భువనేశ్వరంత అనేటువంటి శృతి కూడా వామదేవుడు అనేటువంటి వాడు సృష్టి ఆరంభంలో అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మాన్ని దర్శించాడు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మ భోక్త రూపంలోని అభోక్త రూపంలోని అంటే ఇంద్రియ భాగాల్ని అనుభవించేటువంటి వాడి రూపంలోని ఇంద్రియ భాగాలకు అతీతమైనటువంటి రూపంలోని కూడా ప్రకాశిస్తున్నాడు అని మనకి చెప్పబడ్డాది. అలాగా ఉపనిషత్తుల చేతను ఏ బ్రహ్మమైతే ఏ ఆత్మ అయితే కారణ సంఘాత రూపమైనటువంటి సమిష్టి సంఘాత రూపమైనటువంటి జీవుణ్ణి లేపుతున్నాదో, ప్రకాశింపజేస్తున్నాదో, అంతటా ప్రకాశిస్తున్నాదో ఆ రూపమైనటువంటి ఆదిత్య రూపంగా బయటికి చెప్పబడేటువంటిది లోపల బ్రహ్మస్వరూపమైనటువంటి
ఆ తత్వాన్ని యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం, యోగులైనటువంటి వాళ్ళు అటువంటి భగవంతుడిని దర్శిస్తున్నారు అని సనత్సుజాతుల వారు ధృతరాష్ట్రునికి చెప్పారు. ఉభౌ చ దేవౌ పృథివీం దివంచ దిశశుక్రో భువనం బిభర్తి తస్మాత్ దిశ సరితశ్చ స్రవంతి తస్మాత్ సముద్రాః విహితా మహాంతాః. ఇది షష్టాధ్యాయంలో 4వ శ్లోకం. యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. ఇక్కడ శుక్ర అంటే శుక్రుడు, బ్రహ్మము, అది శుద్ధమైనటువంటిది. శుక్రుడు శుద్ధమైనటువంటి వాడు, బ్రహ్మము శుభ్రమైనటువంటిది, కాంతివంతమైనటువంటిది, గుహ్యమైనటువంటిది, రహస్యమైనటువంటిది. దీనికన్నా ఇంకో రహస్యమైనటువంటిది లేదు. ఇక్కడ శుక్ర అన్నటువంటి శబ్దం బ్రహ్మపదాన్ని గురించి చెప్తున్నాడు, బ్రహ్మ పదార్థాన్ని కోసం. ఉభౌచ దేవౌ పృథివీ దివంచ దిశ భవనం బిభర్తి శుక్ర. శుక్ర అంటే శుద్ధమైనటువంటి, శుభ్రమైనటువంటి, రహస్యమైనటువంటి పరమాత్మ. ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితాః సర్వే తదునాత్యేతి కశ్చన అని మనకి శృతి చెప్తున్నది. ఏమిటండి అది? ఏష సుప్తేషు జాగర్తి, అన్నీ బాగుగా తెలివిగా ఉన్నటువంటి సమయంలో నిద్రించేటువంటిది. రహస్యమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నాదో అది అన్ని ఇంద్రియాలు నిద్రిస్తూ ఉన్నప్పుడు తెలివిగా ఉండి అనేక విధాలైనటువంటి కోరికలను అవిద్యతో నిర్మించుకుంటూ ఉన్నటువంటిదై జాగ్రత్తగా ఉంటుంది. ఏష సుప్తేషు జాగ్రత్త ఎలాగుంటుంది? కామం కామం పురుషో నిర్మిమాణః, అనేకములైనటువంటి ఊహల్ని కల్పించుకుంటూ జాగ్రత్త రూపంగా ఉంటుంది అన్నీ నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో. తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతముచ్యతే, అదే శుక్రము, అదే బ్రహ్మము, అదే అమృతము. తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తదునాత్యేతి కశ్చన, దాన్ని ఆశ్రయించే లోకాలన్నీ ఉన్నాయి, అంతకన్నా వేరైనటువంటిది మరొకటి లేదు అని చెప్తున్నారు. ఆ బ్రహ్మం శుభ్రమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, అమృతమైనటువంటిది. ఈ పృథివీ ఆది లోకాలన్నీ దాన్ని ఆశ్రయించుంటాయి. అన్ని లోకాలకి అది కారణం కాబట్టి. అంటే శుక్రమే బ్రహ్మం జీవబ్రహ్మల రూపంలో కనిపిస్తూ పృథివిని, లోకాన్ని, దిక్కుల్ని, భువనాల్ని అదే భరిస్తున్నది. ఆ బ్రహ్మ పదార్థమే భరిస్తున్నది. దాని నుండి దిక్కులు, నదులు ప్రవహిస్తాయి. దాని నుండే గొప్ప సముద్రాలు ఏర్పడ్డాయి. తస్మాత్ దిశ సరితశ్చ స్రవంతి, దాని నుండి దిక్కులు, నదులు ప్రవహిస్తాయి. తస్మాత్ సముద్రాః విహితా మహాంతాః, గొప్ప గొప్ప సముద్రములన్నీ కూడా దాని నుండే ఏర్పడ్డాయి. అంటే ఏమండి, బ్రహ్మము నుండి సముద్రములు ఏర్పడ్డాయి, బ్రహ్మం నుంచి ప్రవాహములు ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ సముద్రములు అన్నా, ప్రవాహములు అన్నా ఏదో జలప్రవాహములు, లేకపోతే లవణ సముద్రం, ఇక్షు సముద్రం ఇవి కావండి. కామం సముద్రమావిశ అని శృతి చెప్తున్నది. అంటే వేదం ఏమిటంటున్నది? కామం సముద్రమావిశ, కోరికలే సముద్రం. అంటే ఈ తెలివిగా ఉన్నటువంటి వాడు అందరూ పడుకున్నటువంటి సమయంలో కామం కామం నిర్మిమాణః, కోరికల్ని అలా అల్లుకుంటూ ఉంటాడు. కాబట్టి అవన్నీ అనంతమైనటువంటి సముద్రం లాంటివయ్యా. కామం కామం పురుషో నిర్మిమాణః అనేటువంటి చోట తం అభిప్రేతం స్త్రియాద్యర్థం అవిద్యయా నిర్మిమాణః అని భగవత్పాదుల వాడు. అంటే వాడు ఏమేమి అయితే కోరుకుంటున్నాడో, స్త్రీలు, సంపదలు, పుత్రులు మొదలైనటువంటివన్నీ కూడా, ఆ కోరికలన్నీ కూడా వాడు లోపల కల్పించుకుంటూ ఉన్నటువంటివి. అవి సముద్రముల వంటివి, అవి సముద్రాల్లా ప్రకాశిస్తాయి. ఇక్కడ దేవౌ అనటంలో ద్వివచనం,
జీవబ్రహ్మల్ని వేరు చేస్తున్నదా అంటే వ్యష్టి రూపంలో శరీరానికి పృథివీ అభిమాని దేవత, మనస్సుకు ద్యులోక అభిమాని దేవత, త్రీణ్యాత్మనే అకృత మనోవాచం ప్రాణం అనేటటువంటి బ్రహ్మం తాను అనుభవించేటువంటి వాటిని మూడింటిని సృష్టించాడు. అవి మనస్సు, వాక్కు, ప్రాణం. వాస్తవంగా రెండు లేవు. అద్వితీయం బ్రహ్మ, రెండు వస్తువులు లేవు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అయితే మరి ఇక్కడ ఉభవ దేవవు అంటున్నారండి, ఇద్దరు దేవుళ్ళని చెప్తున్నారు అంటే జీవుడు వేరేగా దేవుడా? కాదండి. ఆయన ఎవరైతే హిరణ్య గర్భమైనటువంటి తత్వం ఉన్నాడో ఆయన అనుభవించడానికి చేసినటువంటివి ఏవైతే భాగ పదార్థములు లోకంలో ఉన్నాయో అవి వేరేగా కనిపిస్తున్నాయి, ఆయన వేరేగా కనిపిస్తున్నాడు. అవన్నీ విజ్ఞానమయమైనటువంటి తత్వం ద్వారా ఆయనలో కలిసిపోయినప్పుడు ఒక్కటే అవుతుంది. అవన్నీ అశాశ్వతములు, అధ్రువములు, నశించేటువంటివి. అవి ఆయనలోనే లీనమైపోతాయి కాబట్టి ఉన్నదొక్కటే. అయితే పృథివీ శరీరం అగ్ని ప్రకాశంగా కలిగినటువంటి వాక్కు, ద్యుశరీరం ఆదిత్యుడు ప్రకాశంగా కలిగినటువంటి మనస్సు తల్లిదండ్రుల వంటి వారు అని చెప్తున్నది శృతి. అంటే పృథివీ అనేటువంటిది శరీరము, అగ్ని అనేటువంటిది అధిదేవత, ప్రకాశరూపమైనటువంటిది ఏదైతే ఉన్నాదో ఇది మొత్తం ఏదైతే ఉన్నాదో ఇది వాక్కు, అలాగే ద్యుశరీరం అంటే కాంతివంతమైనటువంటి శరీరము, ఆదిత్యుడు ప్రకాశంగా కలిగినటువంటి మనస్సు ఏదైతే ఉన్నాదో ఆ వాక్కు, మనస్సు అనేటువంటి వాడు తల్లిదండ్రులు లాంటి వాడు. వాక్కుకు పృథివీ శరీరము, అగ్ని ప్రకాశము, అలాగే మనస్సుకు ద్యు శరీరము అంటే ద్యులోకము శరీరము, ఆదిత్యుడు ప్రకాశము. ఈ వాక్కు, మనస్సు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. వారిద్దరూ ద్యులోక భూలోకాల మధ్యలో కలిగినటువంటి సమాగమం వలన ఆ వాక్కు, ఈ మనస్సు ఈ ద్యులోకానికి, ఈ భూలోకానికి, పృథ్వీలోకానికి మధ్యని కలిసినటువంటి సమాగమం వలన మనస్సు చేత, వాక్కు చేత ప్రకాశించేటువంటి కర్మ చేయటం కోసం వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆదిత్య సూర్య సమాగమం వలన వాయువు పుట్టాడు. అతడు ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు. అతడికి సపత్నులు లేరు అంటే అతడు ఒక్కడే రూపం, అతడితో ప్రతిరూపం మరొకట్లేదు. ఆ ఇద్దరూ ఒకే రూపంగా దేవభావంతో దిక్కులంతా నిండి అన్ని భువనాలు ప్రాణాల్లో నిండి ఉంటారు. ప్రాణం అనేటటువంటిది అగ్ని ఆదిత్యుడు, వాక్కు మనస్సు, అలాగే పృథివీ ద్యు అనేటటువంటి ద్వంద్వ సమాగమం వల్ల, అవి రెండేసి వస్తువుల యొక్క సమాగమం వల్ల ప్రాణం అన్నటువంటిది ఏర్పడ్డాది. ఆ ప్రాణమే పరమేశ్వరుడు. వాడిని ఇంధ అంటారు, ఇంధ అని పిలవకూడదని ఇంద్రుడు అంటారు. వాడే బ్రహ్మ పదార్థం విరాట్. వాడి వల్లే మనకంతా ప్రకాశిస్తున్నది. కాబట్టి ఎవడైతే ఉభవు అని చెప్తున్నావో ఆ ఉభవు అన్నటువంటిది ఏకత్వానికి కారణం. ఆ ప్రాణమే అంతటా నిండి ఉంటుంది. అథైతస్య ప్రాణస్య ఆప శరీరం. ఈ ప్రాణానికి నీళ్లు శరీరం అంటే జలాలు ప్రవహిస్తాయి. అంటే తస్మాత్ దిశ సరితశ్చ స్రవంతి. ఈ ప్రాణము నుండి ప్రవాహములు, జలాలు అనేటువంటివి ప్రవహించడం అనేది జరుగుతుంది, స్రవించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ప్రాణం ఎంత పరిమాణం కలిగినటువంటిదో అంత పరిమాణం కలిగినటువంటివి ఈ జలాలు కూడా. అంటే వాయువు ఎంతవరకు వ్యాపించి ఉన్నాదో అంతవరకు వ్యాపించి ఉన్నటువంటిది ఈ జలములు కూడా. కాబట్టి అవి సముద్రములు. అంటే ప్రాణస్థావత్య ఆపహ, ఎంత దూరం ప్రాణములు వ్యాపించి ఉన్నాయో అంత దూరం జలాలు వ్యాపించి ఉన్నాయి. తావాన్ అని చెప్పాడు. అందువలన జీవస్వరూపమైనటువంటి ప్రాణస్వరూప వాయు ఆదిదైవిక పరమేశ్వరుడే. జీవస్వరూపమైన వాడు వాయు ఆదిదైవికంగా కలిగినటువంటి పరమేశ్వరుడే. సర్వయేవ సమా సర్వే అనంతా అనటం వలన ప్రాణము, నీళ్లు, చంద్రుడు సమానమైనటువంటివి, అన్నీ అనంతమైనటువంటివి. ఈ విధంగా తెలిసినటువంటి వాళ్ళు అనంతాన్ ఉపాస్తే అనంతం సలోకం జయతి. అనంతమైనటువంటి మహాంతమైనటువంటి వాటిని ఉపాసన చేసి
అనంతత్వాన్ని పొందుతారు. అంటే ఎవళ్ళైతే ఇక్కడ పృథివీ అనేటువంటి దాన్ని వాక్కుగా, దివము అనేటువంటి దాన్ని మనస్సుగా, వాటి నుండి పుట్టేటువంటి వాయువు వలన దిక్కులు జలములు ప్రవహిస్తున్నాయని తెలుసుకుంటారో, ఎవరు ఇక్కడ శుక్రమైనటువంటి బ్రహ్మమును శుద్ధమైనటువంటి దానిగా తెలుసుకుంటారో వాళ్ళు, ఆ విధంగా ఉపాసించినటువంటి వాళ్ళు, ఆ ఏ ప్రాణములైతే జలములుగా అంతటా సముద్రములుగా మహాంతాహ నిండి ఉన్నాయి అని తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు పరమాత్మని పొందుతారు, బ్రహ్మమును పొందుతారు. ఆ రూపంలో అంటే మనం ఇటు నుంచి వెళ్ళేటటువంటి సమయంలో వాక్కు అనేటువంటి దాన్ని మనస్సు అనేదాన్ని కలిపి ఆ రెండింటినీ ఒక చోట కలపాలి. ఆ వాక్కుని మనస్సు అనేటువంటి దాన్ని ఒక చోట కలిపి వాటిని ముందరికి మనం తీసుకొని వెళ్ళాలి. అక్కడ వాయువు పుట్టింది, దాని నుండి జలాలు పుట్టే. ఎంత దూరం వాయువు వ్యాపించిందో అంత దూరం జలాలు వ్యాపించాయి అనటం చేతను మహాంతః సముద్రాః విహితాః అంటే అంతము లేనటువంటి సముద్రములు ఏర్పడ్డాయి. ఇవన్నీ సమానమైనటువంటివి కాబట్టి ఇవన్నీ ఆ హిరణ్యగర్భ బ్రహ్మమునందే లీనమవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉభవు అనేటువంటి శబ్దం చేతను ఈ ఏర్పడుతూ ఉన్నటువంటి వస్తువులు, ఏర్పాటు చేసినటువంటి ఆ ఈశ్వరుడు రెండూ చెప్పబడ్డాయి. కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి ఈ ఏర్పడే వస్తువుల ద్వారా ఆ ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి పొందడం అనేటువంటిది యోగులు చేస్తారు అని చెప్పి సనత్సుజాతుల వారు ధృతరాష్ట్రుడికి ఆ బ్రహ్మ పదార్థాన్ని యోగులు జ్ఞానంలో దర్శిస్తారు అని చెప్పారు. స్వస్తి.